సీఎం చంద్రబాబు తన పార్ట్నర్ పవన్ కళ్యాణ్ వెనుక గోతులు తవ్వుతున్నారా? ఎన్టీఆర్ తరహాలోనే పవన్ కళ్యాణ్ కు వెన్నుపోటు తప్పదా? జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను బాబు ఎందుకు యాక్టివ్ చేస్తున్నారు? తమ్ముడు తమ్ముడే పేకాట పేకాటే అనే సూత్రాన్ని అమలు చేస్తున్నారా? విశాఖ సౌత్ టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్తో సీఎం చంద్రబాబు చెప్పిన మాటల వెనుక ఆంతర్యమేంటి? చంద్రబాబు లేటెస్ట్ మాస్టర్ ప్లాన్ జనసేన నేతలను టెన్షన్లోకి నెడుతోందన్నది ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో టాక్. తను చెప్పినట్లల్లా నడుస్తున్న పవన్ కు మాస్టర్ స్ట్రోక్ ఇచ్చేందుకు బాబు రెడీ అయినట్లు తెలుస్తోంది. జనసేన గెలిచిన 21 నియోజకవర్గాలపై టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టి సారించినట్లు సమాచారం. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గం తప్పితే మిగతా 20 నియోజకవర్గాల్లో చాప కింద నీరులా పార్టీని బలోపేతం చేసే ప్రయత్నాలను చేస్తున్నారని టీడీపీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు జనసేనతో పొత్తు కొనసాగిస్తూనే జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో మరింత యాక్టివ్ కావాలని నియోజకవర్గ ఇన్ఛార్జీలకు దిశానిర్దేశం చేస్తున్నారు చంద్రబాబు. ఈ విషయం విశాఖ పర్యటనకు చంద్రబాబు వచ్చిన సమయంలో తేటతెల్లమైంది. కెమెరాల్లో రికార్డ్ కాదు అనుకున్న వీడియో నేడు వైరల్ అవుతోంది. విశాఖ టీడీపీ సౌత్ ఇన్ఛార్జ్ సీతంరాజు సుధాకర్తో చంద్రబాబు మాట్లాడుతూ నియోజకవర్గంలో మరింత యాక్టివ్ అవ్వాలని సూచించారు. మనం అనుకున్న ప్రకారం ముందుకు వెళ్లాలని హితబోధ చేశారు. సుధాకర్తో చంద్రబాబు మాట్లాడుతున్న సమయంలో పక్కనే విశాఖ సౌత్ జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ యాదవ్ ఉండడం విశేషం. రానున్న రోజుల్లో రాజకీయాలు ఏ విధంగా ఉంటాయో, పొత్తులు ఏ విధంగా మారతాయో ఇప్పటి నుంచే ఒక అవగాహనకు వచ్చిన చంద్రబాబు జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో టీడీపీని బలోపేతం చేయాలని భావిస్తున్నట్లు చెబుతున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు నియోజకవర్గ బాధ్యతలు వదిలేయకుండా ఎమ్మెల్యేలకు సమాంతరంగా టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జీలను సిద్ధం చేస్తున్నారు. నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతో చంద్రబాబు సమావేశమైన సందర్భాల్లోనూ ఇదే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు. జనసేన ఎమ్మెల్యేలకు ఏమాత్రం తీసిపోకుండా ప్రజల్లో తిరగాలని, ప్రభుత్వ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లాలని ఆదేశిస్తున్నారు. అభివృద్ధి పనులు, త్వరలో మంజూరు చేయబోయే పెన్షన్ల విషయంలో పార్టీ పరంగా జనసేన ఎమ్మెల్యేల కంటే ముందుగా ఉండాలని సూచిస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవైపు జనసేనతో పొత్తు కొనసాగిస్తూనే అంతర్గతంగా ఆ పార్టీని, ఆ ఎమ్మెల్యేలను నియోజకవర్గంలో బద్నాం చేసే ప్రయత్నం చేస్తున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జీలను ప్రోత్సహించి గ్లాస్ పార్టీని అంతర్గతంగా నిర్వీర్యం చేసే ప్రయత్నాలు చేస్తున్నాయని భావిస్తున్నారు. వెన్నుపోటు పొడవడం చంద్రబాబుకు కొత్తేమీ కాదు. గతంలో పిల్లనిచ్చిన మామకు ఇదే తరహాలో వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కున్నారు. ఇప్పుడు తనకు అండగా ఉన్న జనసేన పార్టీకి వెన్నుపోటు పొడవడానికి సిద్ధమవుతున్నట్లు కనిపిస్తోంది. ఇదే విషయాన్ని పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లినా చంద్రబాబు మాయలో ఉన్న పవన్ కళ్యాణ్ చెవికి అవేమీ ఎక్కడం లేదని జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయంటున్నారు. ఇప్పటికైనా పవన్ కళ్యాణ్ చంద్రబాబు ధృతరాష్ట్ర కౌగిలి నుంచి బయటకి రాకపోతే పార్టీ మొత్తం మునిగిపోయే ప్రమాదం ఉందని అంతర్గత సమావేశాల్లో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో చంద్రబాబుకు పూర్తిగా సహకరించిన బీజేపీని ఇదే తరహాలో ఎదగనీయకుండా నిర్వీర్యం చేసిన చంద్రబాబు చరిత్రను జనసేన సీనియర్లు గుర్తు చేస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.